అందరికీ నమస్కారం. ఎక్కువ ప్రోటీన్లతో నిండి ఉన్న ఈ బేసన్ చీలా రెసిపీని పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చే టైంకైనా లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా క్విక్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసే ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు శనగపిండిని తీసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ వాము వేసుకోవాలి. వాము ఫ్లేవర్ కనుక నచ్చకపోతే వాము ప్లేస్లో జీలకర్రనైనా సరే యాడ్ చేసుకోవచ్చు. శనగపిండితో చేస్తున్నాం కాబట్టి వాము కానీ లేదా జీలకర్ర కానీ వేసుకుంటే డైజెషన్ ప్రాబ్లం అనేది లేకుండా ఎన్ని తిన్నా సరే ఈజీగా అరిగిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ థిక్గా లేదా మరీ పల్చగా కాకుండా కొద్దిగా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి, 1/2 కప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా, 1 పచ్చిమిరపకాయ సన్నం తరుగు, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి పిండి మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని 1/2 గంట సేపు మూత పెట్టి నానబెట్టుకోవాలి. 1/2 గంట తర్వాత పిండి అనేది కొద్దిగా నాని ఫ్లేవర్స్ అన్నీ కూడా పిండికి బాగా పడతాయి. ఇప్పుడు ఒకసారి గరిటెతో మిక్స్ చేసుకుని పిండి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ కనుక బాగా థిక్గా కనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకుని పిండిని పక్కన పెట్టుకుని స్టవ్ మీద పాన్ పెట్టి పాన్ని బాగా వేడి చేసుకోవాలి. పాన్ బాగా వేడైన తర్వాత పాన్ అంతా కూడా కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసి గరిటెడు పిండి తీసుకొని స్లోగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశల్లా మరీ పల్చగా కాకుండా కొద్దిగా మందంగానే వీటిని స్ప్రెడ్ చేసుకోవాలి. పైన కొద్దిగా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయిన తర్వాత అంచుల వెంట 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుని ఒకవైపు బాగా కాలిన తర్వాత అట్టును రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలానే రెండు వైపులా కూడా బాగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఏదైనా చట్నీతో అయినా లేదా పెరుగుతో అయినా సరే సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగే పిండి నానబెట్టే పని లేకుండా ఇన్స్టెంట్గా చేసే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ యొక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అవసరమైతే చెక్ చేయండి. ఎంతో క్విక్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.